హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ స్నాక్ రెసిపీ అండి. అదేంటంటే సగ్గుబియ్యం వడలు. చాలా టేస్టీగా, చాలా చాలా క్రిస్పీగా, చాలా బాగుంటాయండి. ఈవినింగ్ టైంలో సర్వ్ చేయడానికి కానీ, లేదా టీ టైంలో సర్వ్ చేయడానికి కానీ, లేదా పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ చేసి ఇవ్వడానికి చాలా టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సగ్గుబియ్యం వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఒక 1 కప్పు సగ్గుబియ్యం నానబెట్టినే తీసుకున్నాండి. ఒక 2 గంటల పాటు ఇలా నానబెట్టుకుని వాటర్ అంతా కూడా తీసేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. చూడండి, ఇలా చక్కగా మనకి నానిపోయి ఉన్నాయి ఒక 2 అవర్స్లో. అలాగే ఇందులోకి ఒక 3 బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని ఇలా మ్యాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒక మీడియం సైజు పొటాటోస్ అయితే సరిపోతుంది. 3 ఇవంతా కూడా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, అలాగే అల్లం జీలకర్ర కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేస్తున్నాను. అలాగే ఇందులోకి టేస్ట్ తెంతగా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి యాడ్ చేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి కారం బదులు మనం పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలాగే నేను పచ్చిమిర్చి ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా చిన్న అల్లం ముక్క కలిపి గ్రైండ్ చేసి పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. అది వేయడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సగ్గుబియ్యం వడలు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మనం చిన్న చిన్న ముద్దలా చేసేసుకొని ఫ్లాట్గా వడల సైజులో ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఫ్లాట్గా కట్లెట్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేతితో ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. లేదా మీరు చేతితో చేయడం ఈజీ అయితే ఒక పాలిథిన్ కవర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని ముందుగా నేను ఇక్కడ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. అందులోకి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం వడలు ఫ్రై కావడానికి కాస్త టైం పడుతుందండి, ఒక 4 to 5 మినిట్స్. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లేదా పైనంతా కూడా కలర్ చేంజ్ అయిపోయి లోపల సరిగా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మనం వేయగానే ఇలా టర్న్ చేయకుండా ఒక 1 మినిట్ పాటు అలాగే కలగకుండా ఉంచేసి తర్వాత మనం అటు ఇటు టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒకదానికొకటి అతుక్కుపోయి ఉన్నాయి కదా. ఒక 2 మినిట్స్ అయితే అవి అంతా కూడా చక్కగా విడివిడిగా వచ్చేస్తాయి. అప్పుడు మనం టర్న్ చేస్తూ అటు ఇటు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, పిల్లలకి బాగా నచ్చుతాయండి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, ఇప్పుడు కలర్ అనేది కూడా కాస్త చేంజ్ అయిపోతుంది కదా, ఇంకాస్త కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మంచి కలర్ అనేది వచ్చింది కదా. ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్లేట్లో వేసేసుకుంటాను. టమాటో సాస్తో కానీ లేదా ఏదైనా పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేయొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడలు చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.